నమస్తే వెల్కమ్ టు విజీ న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సైదాబాద్ సింగరేణి కాలనీలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్ మద్యం ఇప్పించలేదంటూ ఓ వ్యక్తి గొంతు కోసిన దుండగులు నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన బైక్ ఇద్దరికి తీవ్ర గాయాలు సూర్యాపేట జిల్లాలో విస్తృత స్థాయిలో ఎక్సైజ్ దాడులు 10 లీటర్ల నాటుసారా స్వాధీనం 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతుంది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో విచ్చలవిడిగా దొరికే మద్యం గంజాయికి బానిసైన యువకులు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రాత్రి వేళల్లో సింగరేణి మీదుగా వెళ్లే వాహనదారులను టార్గెట్ చేస్తూ డబ్బులు ఫోన్లు లాక్కుంటూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన నరసింహ అనే వ్యక్తిని రాత్రి మద్యం ఇప్పించమని కోరారు. నరసింహ నిరాకరించడంతో బ్లేడ్తో గొంతు కోసి దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. సైదాబాద్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. इंद्र वल्ल आगे मेरे టీవీ రిపేర్కి వచ్చినండి టొమాటోలు కూడా అదే ఇచ్చిన ఒక 10 నిమిషాలు ఆగంటే బయట వచ్చి ఆగిన అతను ఒక 4 గంటలు తాగినట్టు వచ్చి బ్లేడ్ తీసుకొని కొట్టేసుకుంటాను. ఎందుకు ఇక తాగి తిరుగుతూనే ఉండే అందుకని నేను ఏం మాట్లాడిపోతే అది పొద్దుగాలు అడిగిడే నాకు అది రాత్రి సాయంత్రం 9 అయితే ఉండే అది ఏం మనసులో పెట్టుకున్నది రోజు బ్లేడ్ తీసుకొచ్చి కొట్టేసుకున్నాను. తాగి మస్తు చూసిన నేను చెప్పేదాంట్లో కానీ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సెయింట్ మేరీ స్కూల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొంగరాలమెట్ట ప్రాంతంలో 2 బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. नहीं जरा उधर 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 कन्वर्ट करो जी कन्वर्ट करो तो पहले कन्वर्ट करो जरा
उधर करना आप ऊपर एक जने चलना है 2 जने चलो शॉपिंग चल चल कपड़े से पकड़ो पकड़ो भाई సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఎక్సైజ్ అధికారులు అక్రమ నాటుసారాపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సారా తయారీదారుల స్థావరాలపై దాడులు నిర్వహించి 3 నిందితులను అరెస్ట్ చేశారు. 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఎక్సైజ్ అధికారులు మీడియాకు వెల్లడించారు. కె శివప్రసాద్, ప్రొవిజనల్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ తుంగతుర్తి. ఈరోజు తుంగతుర్తి మండలంలోని దేవునిగుంట తండలో విస్తృతంగా దాడులు జరిపి జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు జరిపి 2 కేసులు 3 పర్సన్స్ 10 లీటర్ల సారాయిని 200 లీటర్ల బెల్లం పానకమును స్వాధీనపరుచుకొని 3 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి పేర్లు వచ్చేసి గుగులోతు ఉమా, గుగులోతు భాస్కర్, గుగులోతు శాంతమ్మ. వీళ్ళను నల్గొండ జిల్లా జైలుకు తరలించడం జరుగుతుంది రిమాండ్ నిమిత్తం. శంషాబాద్ మున్సిపాలిటీలో చివరి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులకు తొలి రోజున కేవలం 6 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా రెండవ రోజు 75 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో శంషాబాద్ మున్సిపాలిటీకి 3వ రోజుకి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు జనాలను అనుమతించలేదు. Right. Okay, sir. Right. हाँ तो right. Okay. Okay. Right.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి క్యాంప్ ఆఫీస్ నుండి రాజీ చౌక్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. డప్పు చప్పులతో వెళ్తూ గణేష్ మందిరంలో 15 మంది బ్రాహ్మణులచే పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రాజీ చౌక్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వెళ్లి 15 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు పురపాలక సంఘంలో నామినేషన్ దాఖలు చేశారు. వెనక జరిగితే ఫోటోలు వస్తాయి, అవసరమైతే కింద దిగుండి ఫోటోస్ అన్నీ వస్తాయి. నువ్వు చేస్తావు అప్పటి నుంచి చదవాలా రాకుంటే ఏమవుతుంది? అరే అవునా అందరు తీసుకుంది. వార్డులకు కూడా సర్వేల ద్వారా మన క్యాండిడేట్స్ ఎన్నుకొని వాళ్ళు అదేవిధంగా నామినేషన్ చేయడం జరిగింది. దీని సందర్భంగా మేము అందరం టౌన్లో దేవుని దగ్గర పోయి మళ్ళీ అదేవిధంగా మన అంబేద్కర్ చౌక్ కాడ పూలమాల వేసి భారీ ర్యాలీ తీసి ఈరోజు నామినేషన్ సమర్పించడం జరిగింది. మేము అదేవిధంగా 100% మా సర్వేలు చెప్తున్నాయి, మా క్యాండిడేట్స్ కూడా అందరిని మంచి సెలెక్ట్ చేసినాం కాబట్టి 15 వార్డులు గెలిచి నారాయణఖేడ్ చరిత్రలో కనీవని ఎరుగని రీతిలో మెజారిటీ తెచ్చుకొని మేము మున్సిపల్ చైర్మన్ ఫామ్ చేసి మేము సక్సెస్ఫుల్గా ఇంకో 5 సంవత్సరాలు కూడా పాలించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరి అదేవిధంగా ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారి చరిష్మా ఇవన్నిటితో మేము ప్రజల్లో వెళ్ళిపోతున్నాం. మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలిపి ఓట్లు అడగబోతున్నాము. అదేవిధంగా ఇన్ని రోజులు కూడా మంచి పాలన అందించినాం గత 2.5 సంవత్సరాల్లో. ఇంకా రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇక్కడ లోకల్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది, మళ్ళీ ఎంపీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది, ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఇక్కడ లోకల్ మన కౌన్సిలర్లు మన మున్సిపల్ చైర్మన్ కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉంటే మనకు అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజలకు అధినారు కూడా అదే విన్నవించి ఓట్లు అడుగుతాం. అంటే ఎలా క్యాండిడేట్ మేమందరం కూడా మనము పార్టీకి మేము ప్రపోజల్స్ అందరినీ తీసుకున్నాం. ఎవరెవరైతే ఆసక్తి చూపిన వాళ్ళందరూ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకొని మేము దాని ద్వారా మేము సర్వే చేయించడం జరిగింది. ఎవరైతే సర్వేలు ఎక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ పర్సెంటేజ్ ప్రజలు ఎవరైతే కోరుకున్నారో వాళ్ళనే మేము క్యాండిడేట్స్గా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటికీ విధంగా నాకు తెలిసి మన లోకల్ స్థాయి ఎన్నికలు ఎక్కడ చేసి ఉండరు. ఫస్ట్ టైం మనం ఎక్స్పెరిమెంట్ చేసినాము. ఖచ్చితంగా కూడా ఇది ఇప్పటి నుంచి కూడా ఇదే విధంగా అందరూ కూడా ఇది ఏదో మంచి ఎగ్జాంపుల్ కాబోతుంది. ఇప్పటి నుంచి కూడా అందరూ ఇదే విధంగా చేసి క్యాండిడేట్స్ ఎన్నుకోవడం జరుగుతుందని ఆశిస్తూ 100% షూర్ వి గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ సెలక్షన్స్. నిర్మల్ జిల్లా మూదోల్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం గాలిపటాలను ఎగురవేశారు. ముగ్గుల పోటీల్లో గెలిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్ నజీబ్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ దిగంబర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
celebrated Sankranti festival, and in this festival our sir is permission to all do the Rangoli competition. We prepared these all items. Thank you. వికారాబాద్ జిల్లా మసన్పల్లి మంబాపూర్ గ్రామాలలో పల్లె ప్రగతి పనులను జిల్లా కలెక్టర్ ఆయేషా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. గ్రామాల్లో అపరిశుభ్రంగా ఉండడంతో అధికారులతో పాటు సర్పంచ్లపై మండిపడ్డారు. అనంతరం ఉన్నత పాఠశాల విద్యార్థులకు పల్లె ప్రగతిపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు ఇంగ్లీష్ డిక్షనరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాధవరావు, ఎంపీడీఓ రత్నమ్మ, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో మనం పారిశుద్ధ్యం పని చేస్తాము, పారిశుద్ధ్యంకు సంబంధించిన పని చేస్తాము, హరితహారంకు సంబంధించిన పని చేస్తాము. పవర్ వీక్ అనేది కూడా జరుగుతుంది. పారిశుద్ధ్యం అంటే ఏంటిది? వ్యక్తిగత పారిశుద్ధ్యం తెలుసా? పొద్దున లేచి బ్రష్ చేసుకోవడం, స్నానం చేసి మంచి బట్టలు తొడగడం, ఇది చేస్తామా అందరూ? అది ఏంటారా? ఊడ్చుకుంటారా? కసు అంతా ఎత్తి పక్కకి పెట్టేస్తారా? ఇంటికి క్లీనింగ్ మాపింగ్ చేస్తారా? అప్పుడప్పుడు పండుగలు వచ్చినప్పుడు పూజలు అవి అన్ని తీసి పూతలు వేస్తారా? ఇది మీ ఇంట్లో పారిశుద్ధ్యం. గ్రామంకి ఎలా చేద్దాం పారిశుద్ధ్యం? గ్రామం కూడా మన ఇల్లు లాగానే కదా. గ్రామంకి పారిశుద్ధ్యం ఎలా చేద్దాం? మనం ఎత్తాలి శ్రమదానం చేసి. గుడ్. సో ఇది చాలా పెద్ద క్వశ్చన్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కుప్పలు, రోడ్కి రెండు వైపులు పెంట కుప్పలు, అంతా మలమూత్ర విసర్జన అంతా రోడ్డు మీదనే. ఇప్పుడు ఎలా చేద్దాం? ఎంతమంది కావాలా లేబర్ మనకు ఈ పని చేయాలి అంటే? గత నెల మనకు పల్లె ప్రగతి కార్యక్రమం జరిగినప్పుడు మీ సర్పంచ్ గారు మొత్తం చెత్త లేపి పంపించేశారు ఊరు బయట. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ చెత్త కుప్పలు వచ్చేసింది. ఎవరు వేస్తున్నారు ఇది? ఎవరు వేస్తున్నారు ఈ చెత్త? అందరిది. నాదే, నీది, ఆయనది, అన్నది, అందరిది రోడ్. ఏ ఒక్కరిది కాదు. కానీ అందరూ వచ్చి రోడ్డు పైననే చెత్త వేసేస్తున్నారు. అది అంతా పోనీయండి. ఇది ఏంటి? ఇది చిచ్చి మొక్కలు తీయడానికి కష్టమా మీకు? ఐదు మంది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్యాలయ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రావీణ్య పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికలు నామినేషన్ ప్రక్రియ చివరి రోజున అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్ పూర్తి చేశారు. మంథని నామినేషన్ కేంద్రాలను ప్రావీణ్య పరిశీలించి అధికారులకు అడిగి తెలుసుకున్నారు. 5 గంటల వరకు మున్సిపల్ కార్యాలయం గేటును ఆమె మూసివేయించారు. మంథని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మంథని తహసీల్దార్ అనుపమరావులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నామినేషన్ కి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.
నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీలో 3 రోజులలో మొత్తం 160 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ నుండి 47, బీజేపీ నుండి 34, కాంగ్రెస్ నుండి 19, ఎంఐఎం నుండి 40, ఇతరులు 20 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అది ఆ లైట్ ఎక్కువ వస్తుంది. రైట్ మీరు తీసుకోండి సార్. కర్నూలు జిల్లా కోడమూరులో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఇళ్ల స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీ రవి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంధం జగదీశ్వర్ రెడ్డి సంక్రాంతి గురించి వివరించారు. పాఠశాలలో ముగ్గుల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. బాలికలు సంక్రాంతి సంబంధిత ఆటపాటలతో అందరినీ అలరించారు. భద్రాద్రి పట్టణ ప్రజలకందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజు మా క్యాంపస్ శ్రీ చైతన్య స్కూల్ భద్రాచలం నందు ముందస్తు సంక్రాంతి సంబరాలను మా పిల్లలకు అవగాహన అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు రంగవల్లి కార్యక్రమాన్ని, అలాగే బొమ్మల కొలువు, అలాగే పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా కనుమరుగవుతున్నటువంటి మానవీయ విలువలను మన పిల్లలకు తెలియపరిచే విధంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈ సంక్రాంతి సందర్భంగా మేము అందరికీ మా పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ పల్లెటూరును విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పల్లెల్లో సంస్కృతి ఎలా ఉంటుంది, సంక్రాంతి సంబరాలకు నిలువటద్దం అంటే పల్లెల్లో జరిగే సంబరాలే. సో వాటిని మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊళ్ళకి వెళ్ళడానికి ప్రయత్నించి, అలాగే ఈ సందర్భంగా మనం కోల్పోతున్నటువంటి మానవీయ సంబంధాలు ఏంటి, ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ అయిపోతుంది ఈ పొద్దు ప్రతి ఒక్కరు కూడా. సో ఈ సందర్భంగా అట్లీస్ట్ ఒక మన అమ్మ తాతలు అందరితో కలిసి ఒక కుటుంబ వాతావరణంలో చక్కగా ప్రతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ పండుగలో ఏర్పాటు చేసుకునే కొత్త వంటకాలు ఏంటి, ఆ పల్లెల్లో ఉన్నటువంటి సంస్కృతి ఏంటి తెలుసుకొని అది అనుభవిస్తే కానీ తెలియదు. అలాంటి అనుభూతిని ఈ సందర్భంగా ప్రతి ఒక్క పిల్లలు చెందాలనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు మా ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు,
పల్లెటూరు వాతావరణం ప్రతిబింబించే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ కానీ, అలాగే వాళ్ళల్లో ఒక శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పాటు చేసే విధంగా పండుగ చేసుకునే విధానంలో ఆ యొక్క పండుగ విశిష్టత ఏంటి, ఎలాంటి పిండి వంటలు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఈ పండుగ అనేది మెయిన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది తెలియపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఈ సందర్భంగా మరి మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరఫున, మా స్టాఫ్ అందరి తరఫున, ఇన్ఛార్జ్ తరఫున అందరికీ మరి ఒకసారి సంక్రాంతి సంబరాలలో మీరందరూ మునిగి తేలాలి. మీరు మీ యొక్క కుటుంబంతో సహా ఒక మంచి మెమరీస్ని గుర్తుపెట్టుకునే విధంగా ఈ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సైదాబాద్ సింగరేణి కాలనీలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్, మద్యం ఇప్పించలేదంటూ ఓ వ్యక్తి గొంతు కోసిన దుండకులు. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన బైక్, ఇద్దరికి తీవ్ర గాయాలు. సూర్యాపేట జిల్లాలో విస్తృత స్థాయిలో ఎక్సైజ్ దాడులు, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం, 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీచీ న్యూస్.